भारत माता की, भारत माता की जय जवान, जय जवान, जय जवान। రైతు దీక్ష వచ్చిన పల్లె పల్లె నుంచి వచ్చిన నా రైతు సోదరులు, అదేవిధంగా రైతు దీక్ష నిర్వహించిన శాసనసభ పక్ష నేత అన్న మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా గూడెం నాగేష్ గారు, అదేవిధంగా పాల్వే హరీష్ బాబు గారు, ధన్పాల్ సూర్యనారాయణరావు గారు, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమానంద రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ జిల్లా పరిషత్ మెంబర్లు, ఎంపీటీసీలు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, మహేశ్వర్ రెడ్డి గారి ఆధారంలో ఈరోజు 24 గంటల్లో రైతు దీక్ష ప్రోగ్రాంకు వచ్చేసిన అందరు పల్లె పల్లె నుంచి వచ్చిన ఇంతగానం సపోర్ట్ ఇచ్చిన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, ఇది రైతు కాంగ్రెస్ అంటే రైతు రాజ్యం అన్నట్లా మాట్లాడిండు. అదేవిధంగా కూలీ రైతులకు 1200 ఇస్తా, కౌలు రైతులకు 15,000 ఇస్తా, మన ఆడిపడుచు పెళ్లి అయితే 1,00,000 రూపాయలు కాక తులం బంగారు ఇస్తా, ఎన్నో మాయా మాటలు చెప్పి ఇలా రాజకీయంలో ముఖ్యమంత్రి అయ్యిండు. మోసం చేసిన వ్యక్తి అంటే ఇలా రేవంత్ రెడ్డి కానీ మనం ఘనంగా చెప్పచ్చు. అయ్యా, నువ్వు 9 నెలలు 10 నెలలు ఆయా ఏ మాట కూడా పూర్తిగా చేయకుండా పరిపాలన చేస్తున్నావు. ఇప్పుడే హైడ్రా గురించి మా పెద్దలు ఈతల రాజేందర్ గారు చెప్పారు. వాస్తవంగా ఈరోజు గరీబోళ్ళ ఊసులు తీసుకుంటున్నాం. గరీబోళ్ళు ఎంత కష్టపడ్డా పైసలు పైసా జమ చేసి ఇల్లు కట్టుకుంటే కూడా వాళ్ళ ఇల్లు కూడా కూల్చేసేది ఎక్కడ న్యాయమని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మూసీ నది పేరున కోట్లాది రూపాయలు సంపాదించుకున్న కోసం ఈ మూసీ నది క్లీన్ చేస్తానని అంటున్నావు. ఎప్పుడు కూడా మూసీ నది క్లీన్ కాదు. ఇది యాదుంచు మన రేవంత్ రెడ్డి గారు. ఏదైతే నువ్వు చేస్తున్నావు ఈ నాటకాలు, మేము భారతీయ జనతా పార్టీ ఊరుకోలేము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం కానీ మన దీక్ష కానీ అన్ని విధాలుగా మేము సిద్ధమున్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు మేము 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, రాజ్యసభ మెంబర్ ఉన్నారు. అందరు కలిసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ అడ్డంకులు చేసి మన రైతుల కోసం కానీ గరీబుల కోసం అన్యాయం చేస్తే మేము ఊరుకోమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మా ఒకటి మాట చెప్తున్నాడు, మా డికే అరుణ మేడం గారు చెప్పారు, మీరు భారతీయ జనతా పార్టీ రాజ్యం ఉన్న దగ్గర రుణమాఫీ చేసిందంటే ఆయన కంట్లే నీళ్లు కంట్లే మన్నుపడ్డదా? మహారాష్ట్రలో ఈరోజు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఉన్నదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 1,800 రూపాయలు మరాఠీలో అంటారు, ముఖ్యమంత్రి వచ్చి లాడ్కి బహన్ అని ఏదైతే 1,800 రూపాయలు 1,500 రూపాయలు ఈరోజు ఇస్తున్నాడు. పెళ్లి అయిన ప్రతి ఒక్క ఆడపిల్లకు 1,500 రూపాయలు ఇస్తున్నాడు. మన భారతీయ జనతా పార్టీ న్యాయం చేసే పార్టీ అవు, గరీబోళ్ళ పార్టీ అవు, గరీబోళ్ళ కోసం కొట్లాడే పార్టీ అవు. దానికోసం మిత్రులారా, ఖచ్చితంగా వచ్చే 4 సంవత్సరాల్లో మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిస్తామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.